తమిళనాడు పేరు వింటేనే ఒక పొలిటికల్ సెన్సేషన్. ఇక్కడ రాజకీయాలంటే కేవలం ఓట్లు సీట్లు కాదు. ఇక్కడ రాజకీయం అంటే ఒక ఎమోషన్, ఒక సినిమా, ఒక యుద్ధం. ఇప్పుడు అక్కడ ఏం జరుగుతోంది? వెండితెరపై కోట్లాది మందిని ఉర్రూతలూగించిన దళపతి విజయ్ ఇప్పుడు అసెంబ్లీ మెట్లు ఎక్కారు. కానీ ఆ మెట్లు ఆయన అనుకున్నంత సాఫీగా లేవు. ముళ్లబాట కనిపిస్తుంది. అతిపెద్ద పార్టీగా అవతరించడం ఒక ఎత్తు అయితే అధికారాన్ని నిలబెట్టుకోవడం ఇంకో ఎత్తు. అసలు విజయ్ ముందున్న సవాళ్లు ఏంటి? స్టాలిన్ వేసిన ఈ చదరంగం ఎత్తుగడ ఏంటి? అసలు తమిళనాడులో మళ్లీ ఎన్నికలు రాబోతున్నాయా? ఓసారి తెలుసుకుందాం. విజయ్ పార్టీ టీవీకే అతిపెద్ద పార్టీగా నిలిచింది సరే, కానీ ప్రజాస్వామ్యంలో మెజారిటీ లేని గెలుపు డ్రైవర్ లేని కారు లాంటిదే. 234 సీట్లున్న అసెంబ్లీలో 118 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంటేనే ఆ కుర్చీ పదిలంగా ఉంటుంది. కానీ విజయ్ దగ్గర ఆ మ్యాజిక్ ఫిగర్ లేదు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటి అంటే, విజయ్ గెలుపు వెనుక ఉన్నది సినిమా క్రేజ్ మాత్రమేనా, లేక దశాబ్దాలుగా డిఎంకే ఏఐఏడీఎంకేల మధ్య నలిగిపోతున్న ప్రజల ఆవేదననా? ప్రజలు మార్పు కోరుకున్నారు, కానీ ఆ మార్పుకి పూర్తి స్థాయి అధికారాన్ని ఇవ్వలేదు. ఇప్పుడు విజయ్ ప్రభుత్వం ఏర్పాటు చేసినా అది ప్రతిరోజు లైఫ్ సపోర్ట్ మీద ఉన్న పేషెంట్ లాగే ఉంటుంది. కాంగ్రెస్ తన మద్దతు ఇస్తానని చెప్పింది, కానీ ఎందుకు? నిస్వార్థంగానా? రాజకీయాల్లో అసలు నిస్వార్థం అనే పదానికి అర్థమే లేదు. సెక్యులర్ ఇమేజ్ కోసం విజయ్ కాంగ్రెస్ తో చేయి కలిపారు. బాగుంది, కానీ ఇక్కడే అసలు చిక్కు ఉంది. కాంగ్రెస్ చరిత్ర చూస్తే ప్రాంతీయ పార్టీలను అవి ఎదగనిస్తాయా, లేక వాటిని మింగేస్తాయా? గతంలో ఎన్నో రాష్ట్రాల్లో కాంగ్రెస్ మద్దతిచ్చిన ప్రభుత్వాలు ఎలా పడిపోయాయో మన కళ్ల ముందే ఉన్నాయి. తమిళనాడులో విజయ్ స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోవాలి అంటే కాంగ్రెస్ హైకమాండ్ ఎస్ అనాలి. దేనికైనా గో ఢిల్లీ అనాల్సిందే. అంటే సీఎంగా విజయ్ ఉన్న రిమోట్ కంట్రోల్ మాత్రం ఢిల్లీలో ఉంటుంది. తమిళ ప్రజలు దీన్ని అంగీకరిస్తారా? తమిళ ఆత్మ గౌరవం అనే నినాదంతో వచ్చే విజయ్ ఢిల్లీకి తల వంచుతారా అనే విమర్శలను ఎలా తిప్పికొడతారు? విజయ్ గెలవాలి అంటే అన్నా డిఎంకేలో చీలిక రావాలి. 47 మంది ఎమ్మెల్యేలు ఉన్న అన్నా డిఎంకేలో 2/3 మందిని, అంటే సుమారు 31 మందిని తన వైపు తిప్పుకోవడం అంటే అది ఆషామాషి వ్యవహారం కాదు. ఎడప్పాడి పళనిస్వామి రాజకీయాల్లో ఆరితేరిన వ్యక్తి. జయలలిత మరణం తర్వాత పార్టీని ముక్కలు కాకుండా కాపాడుకుంటూ వచ్చిన నేత. సినిమాల్లో విలన్లను గాలిలోకి లేపి కొట్టినట్లు ఇక్కడ రాజకీయ ప్రత్యర్థులను పడగొట్టలేం. దీనికి వ్యూహం కావాలి, రాజకీయ చతురత కావాలి. ఇప్పటికే అన్నా డిఎంకేలోని ఒక వర్గం విజయ్ వైపు చూస్తుంది అని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కానీ విజయ్ లాంటి క్లీన్ ఇమేజ్ ఉన్న వ్యక్తి ఫిరాయింపులను ప్రోత్సహిస్తారా? ఒకవేళ చేస్తే ఆయనకి పాత రాజకీయ నాయకులకి తేడా ఏముంటుంది? అసలు ఇక్కడే ఉంది ట్విస్ట్. స్టాలిన్ అనూహ్యంగా విజయ్ ప్రభుత్వానికి మద్దతు ఇస్తామన్నారు. ఇది వినడానికి చాలా డెమోక్రాటిక్ గా ఉంది కదూ. కానీ లోతుగా ఆలోచిస్తే ఇది విజయ్ మెడకు తగిలించిన ఉరితాడు. 6 నెలలు గమనిస్తాం, మా పథకాలు కొనసాగించాలని స్టాలిన్ కండిషన్ పెట్టారు. అంటే దాని అర్థం ఏంటి? 6 నెలల పాటు విజయ్ మీద ప్రో డిఎంకే ముద్ర వేయటం. ఈ 6 నెలల్లో విజయ్ ఏదైనా తప్పు చేస్తే వెంటనే మద్దతు ఉపసంహరించి, చూసారా సినిమా వాళ్లకు పాలన రాదు అని ప్రజల్లోకి వెళ్లడం. విజయ్ తనకంటూ సొంత మార్కు పథకాలు తీసుకురాకుండా అడ్డుకోవడం. ఇది స్టాలిన్ వేసిన చదరంగం. విజయ్ ను ఇరకాటంలో పడేయడానికి స్టాలిన్ వేసిన ఈ ఎత్తుగడను దళపతి ఎలా ఎదుర్కొంటారు? ఇక మరోవైపు కేంద్ర ప్రభుత్వం వన్ నేషన్ వన్ ఎలక్షన్ కోసం పావులు కదుపుతోంది. తమిళనాడులో గనక రాజకీయ అస్థిరత ఏర్పడితే అది కేంద్రానికి ఒక సువర్ణ అవకాశం అవుతుంది. ప్రభుత్వం కూలిపోతే గవర్నర్ పాలన విధించి ఆ తర్వాత జమిలీ ఎన్నికల వైపు వెళ్లే ప్రమాదం ఉంది. ఒకవేళ మధ్యంతర ఎన్నికలు వస్తే విజయ్ మళ్లీ గెలవగలరా? ప్రజలు మళ్లీ ఆయనకు అవకాశం ఇస్తారా? లేక అనుభవం లేని వ్యక్తిని ఎన్నుకొని తప్పు చేశామని వెనక్కి తగ్గుతారా?
ప్రజలు సినిమా హీరోలను దేవుళ్లుగా చూస్తారు. ఎంజీఆర్, జయలలితను గుండెల్లో పెట్టుకున్నారు. విజయ్ మీద కూడా అదే ఆశ ఉంది. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో విజయ్ ఒక కత్తి మీద సాము చేస్తున్నారు. అటు మిత్రపక్షం కాంగ్రెస్ ను మేనేజ్ చేయాలి, ఇటు ప్రతిపక్షం స్టాలిన్ ఎత్తుగడలను చిత్తు చేయాలి. మరోవైపు అన్న డీఎంకే ఎమ్మెల్యేలను ఆకర్షించాలి. నిజ జీవితంలో రీటేక్లు ఉండవు, ప్రతి నిర్ణయం రియల్ టేక్ మాత్రమే. ఈ క్లిష్ట సమయంలో విజయ్ తీసుకునే ప్రతి అడుగు ఆయన రాజకీయ భవిష్యత్తును మాత్రమే కాదు, తమిళనాడు భవిష్యత్తును కూడా నిర్ణయిస్తుంది. విజయ్ ఇప్పుడు ఒక చక్రవ్యూహంలో ఉన్నారు. దీని నుంచి ఆయన అభిమన్యుడిలా మిగిలిపోతారా, లేక అర్జునుడిలా గెలిచి వస్తారా? తమిళనాడు రాజకీయాల్లో ఏం జరుగుతుందో చూడాలి.